చేస్తుంటారు మీరు? నేను బైక్ మెకానిక్ అన్న, శ్రీనివాసరావుపేట. బైక్ మెకానిక్. ఏంటి ఎలా ఉంది, ఫీల్డ్ ఎలా ఉంది? బాగానే ఉందన్న, పర్లేదు. ఏంటి మరి అన్న క్యాంటీన్కి వచ్చారు, ఎలా ఉంది భోజనం? ఫుడ్ సూపర్ ఉందన్న, అందులో డౌట్. నేను 2 సార్లు తిన్నా, 2 సార్లు కూడా ఫుడ్ బాగుంది. ఇప్పుడు కూడా మళ్ళీ తిన్నా, ఇది 3వ సారి. బాగుంది, ఫుడ్ అయితే సూపర్ ఉంది. వంక పెట్టాల్సిన అవసరమే లేదు. 15వ తారీఖు నుంచి ఇప్పుడు 3 సార్లు వచ్చారు. 3 సార్లు వచ్చాను నేను. ఒకసారి టిఫిన్ తిన్నా, ఒకసారి ఇలాగే మధ్యాహ్నం లంచ్ చేసా, ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం వచ్చాను. అంటే ఈ పెట్టే 5 రూపాయల అన్నంలో అసలు క్వాలిటీ ఉండలేదు అంటున్నారు కదా. ఎవడన్నా చెప్పింది ఏం లేదు, క్వాలిటీ అంతా బాగుంది, ఫుడ్ బాగుంది, సాంబార్ హైలైట్గా ఉంది, మామిడికాయ పిక్కిలు కూడా సూపర్ ఉంది. వంక పెడతానికి లేదన్న. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక 80 రూపాయలు ఫుడ్ పెట్టామన్న, బయట వెళ్తాం, ఇదిగో పెరుగుంది, ఇలా గడ్డ పెరిగి ఎవడన్నా వేస్తాడా? సరే ఒక 80 రూపాయలు 100 రూపాయలు పెట్టి బిర్యానీ తిన్నావు, ఎవడన్నా వేస్తాడా? చారు పోసినట్టు పోస్తారు. క్వాలిటీ 5 రూపాయల క్వాలిటీలో ఏమొచ్చిందన్న చెప్పు. అసలు నాదే ఒక కుర్కురే ప్యాకెట్ వచ్చిందన్న 5 రూపాయలకి, మిగతా ఏమి రావు. 5 రూపాయల్లో ఒక కూర, ఒక పెరుగు, ఒక మామిడికాయ పిక్కులు, సాంబారు, వైట్ రైస్. సరే నీకు సరిపోలేదు ఒక 5 రూపాయలది, ఒక 10 రూపాయలతో కడుపు నిండిపోయింది అన్న మనిషికి. ఇదే ఫుడ్ బయట తినాలంటే మీకు ఎంత అవుతుంది? 100 రూపాయలు, 100 నుంచి 150 దాకా ఉందన్న ఫుడ్ బయట. హోటల్ని బట్టి ఉండిద్ది అది. అంటే సింగిల్ మీల్స్ అయితే మీకు ఎంత అవుతుంది? సింగిల్ మీల్స్ వచ్చేసరికి 100 రూపాయలు, ఫుల్ మీల్స్ వచ్చేసరికి 130 రూపాయలు పడుతుంది. 130 రూపాయలు పడుతుంది. అవును. మరి పెట్టే అన్నం అసలు క్వాలిటీ ఇవ్వటం లేదు. ఈ అన్నం మాటున చాలా అక్రమాలు జరుగుతున్నాయి అంటూ వైసీపీ నాయకులు అయితే ఒక ప్రచారం చేస్తున్నారు కదా. మరి అది తప్పుడు ప్రచారం అన్న. నేను తప్పుడు ప్రచారమే అంటా దాన్ని. ఎందుకంటే క్వాలిటీ అంతా బాగుంది, తింటున్నాం కదా. ఇప్పుడు పెట్టేదాన్ని వాళ్ళు పెట్టలేదు, ఇప్పుడు పెట్టేదాన్ని నాశనం చేయాలని చూస్తే వాళ్ళకి ఏమొచ్చింది? ఒక పేదోడికి కడుపు కొట్టినట్టే కదా అది. అంతకుముందు మీ ప్రభుత్వం వచ్చింది, ఏం చేశారు మీరు? అంటే పేదలకు డబ్బులు వేసామంటున్నాడు. ఏం డబ్బులు అన్నా? ఎవరికన్నా డబ్బులు సగానికి సగం డబ్బులు పడుతున్నాయి, సగానికి సగం పోతున్నాయి. ఏం ఉపయోగం వాటి వల్ల? అభివృద్ధి చేసావా? లేకపోతే ఉద్యోగాలు వెయ్యి, ఉద్యోగ క్యాలెండర్లు అన్నాడు, ఆ క్యాలెండర్లు వెయ్యి, ఇవన్నీ ఏమి లేవు కదా. అయిపోయింది అంతటితో, అది అంతా అయిపోయింది. వచ్చింది అన్న క్యాంటీన్ బాగా వచ్చింది, ప్రశాంతంగా పేదవాడు ఒక ముద్ద తింటాడు. ఇప్పుడు ఆడ కూర్చున్న బాబాయే ఉన్నాడు ఇందాక, బయటికి వెళ్ళాలంటే ఆయన తినలేడు, ఆయన వల్ల కాదు. ఎవరినైనా అడిగినా అంత స్తోమత లేకపోయినా ఎవరైనా అడుక్కున్నా కానీ ఒక 5 రూపాయలు ఇస్తారు, తీసుకుంటాడు, ఒక ముద్ద తింటాడు, ఆ పూట కడుపు నింపుకుంటాడు. అది చాలు మనిషి పేదోడికి. అంటే ఇదే అంటున్నారు. మరి 5 రూపాయలకు అన్నం పెట్టి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు. వాళ్ళకి అన్నం వండుకోవటం నేర్పాలి కానీ వండి ముద్ద పెట్టకూడదు అనే మాట అయితే కొంతమంది వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చేస్తున్న ప్రచారాన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూడాలనేది ఇప్పుడు వాళ్ళు ఉన్నారన్న. ఇప్పుడు అంతకుముందు కూడా, ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో కూడా అమ్మ ఒడి ఇలాంటివన్నీ వేసాడు. అది లెక్క అయితే అని ఇస్త్రీ చేసే వాళ్ళకి అని 10,000 అని, ఆటో ఓడికి 10,000 అని, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు అవన్నీ రుద్దింది ఎందుకు? కరెంటు బిల్లులు ఎక్కువ రాలేదా? మీరు చూస్తున్నారు కదా. ఇది పెట్రోల్ రేట్లు పెరగలేదా? లేకపోతే నిత్యావసర సరుకుల ధరలు పెరగలేదా? ఇవన్నీ కరెంటు బిల్లులు ఉన్నాయి కదా, బేబొచ్చంగా పెరిగిపోయినాయి. అన్నీ అనుభవించాం, అన్నీ చెందాం, చాలు. ఇంకా అసలు ఆ గోళ ఇంకా వద్దు. ఇంకా అంటే ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రైట్కి వచ్చిన అడుగుతున్నా, ఈ భోజనాన్ని ముష్టితో పోలుస్తున్నారు. మరి ఎవరన్నా వాడే పెద్ద ముష్టోడు, ఇంక అట్ట అనుకుంటే వాడే పెద్ద ముష్టోడు అని చెప్పాలి. ఇంక అట్టయితే పేదోడికి పెట్టి అన్నాన్ని ముష్టితో పోలుస్తున్నాడు అంటే వాడంత ముష్టి అథవా రెండో వాడు ఉన్నాడు. అది మటుకు నేను చెప్పగలను. ఫుడ్ అయితే మటుకు ఇబ్బంది లేదన్నా, కంటిన్యూ చేయండి. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు పెట్టొచ్చు కదా రాజన్న క్యాంటీన్ అని, ఏదో వాళ్ళ తండ్రి పేరు పెట్టి ఏదో ఒకటి పెట్టొచ్చు కదా. చేసింది లేదు, పెట్టింది లేదు, ఒక డబ్బా కొట్టుకుంటే ఏమొచ్చింది? అంటే మేము డబ్బా కొట్టుకోవట్లేదు, పథకాలు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి 5 రూపాయల అన్నాన్ని ముందలబెట్టి, 5 రూపాయల అందాన్ని ముందరబెట్టి సూపర్ 6 హామీలన్నీ గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు. వచ్చే ఎన్నెళ్ళు అవుతుంది అన్న పదవి? 80 రోజులు. ఏముంది? ఇంకా టైం ఏం గడవలేదు, ఉంది కదా ముందు. కంగారు పడకూడదు కదా అన్నిటికీ. చెప్పిన మాట ప్రకారం అన్న క్యాంటీన్ మొదలైంది, చిన్నగా వస్తాయి, అన్నిటికి కంగారు దుడుకు పడకూడదు. ఈ పాటికి బటన్ నొక్కి అమ్మ ఒడి వేసేవాడిని, చంద్రబాబు నాయుడు తల్లికి వందనం గాలికి వదిలేశాడు, స్కూల్ బిల్డింగ్లు నాశనం చేశాడు అంటున్నారు కదన్నా. ఎక్కడ స్కూల్ బిల్డింగ్లు నాశనం చేశాడంట? చూపించండి అన్న. మేము కూడా అంటే అంత న్యూస్ చూడకపోయినా కానీ సరే కొద్ది గొప్ప అవగాహన ఉంది. మాకుదైతే అలాంటిది ఏమీ లేదు. ఏంది ఇప్పుడే కొద్దిగా మనుషులు వచ్చేసరికి కొద్దిగా ప్రశాంతంగా ఉంటారు ఈ ప్రభుత్వంలో. మొన్న రీసెంట్గా చూశాను, అంతకుముందు ప్రభుత్వంలో నా కరెంటు బిల్లులు ఎంత వచ్చినాయి, ఇప్పుడు కరెంటు బిల్లు ఎంత వచ్చిందని కూడా చూశాను. ఒకప్పుడు నాకు 1000-1200 కరెంటు బిల్లు వచ్చేది నా షాప్కి, ఇప్పుడు వచ్చేసరికి దాదాపు నాకు 340 రూపాయలు బిల్లు వచ్చింది. అంటే పర్ఫెక్ట్ టయానికి తీయడం వల్ల అంటారా, లేదంటే కనుక రేట్లు అయితే తగ్గినట్టు ఏం లేదు, మరి పర్ఫెక్ట్ టయానికి తీయడం వల్ల? అది మటుకు తెలియదన్నా. కాబట్టి నేను అంతకుముందు ఎలా అయితే వాడాను, ఇప్పుడు కూడా కరెంట్ అలాగే వాడాను, నేను సేమ్ వాడుతున్నా. ఇప్పుడు అంత తేడా ఎందుకు వచ్చింది? అంతే కదన్నా. మనం కంగారు పడకూడదు, నిదానంగా చూసుకుంటూ పోవాలా.
ఏదైనా. సూపర్ 6 అనేది గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు. మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఆయన మాట తప్పటం వల్లే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అడ్డం పెట్టుకున్నాడు అంటున్నారు కదా. అది తప్పుడు మాట అన్న. నేను అడిగితే తప్పుడు మాట అంట. వచ్చి 80 రోజులైంది, ఒక హామీ నెరవేర్చారు, చూద్దాం. అది కదా, ఇంకా ఏం చేయకుండా ఏం పెట్టకుండా మీరు ఇప్పుడే దుమ్మెత్తిపోస్తే ఏం ఉపయోగం అన్న? 5 ఏళ్ళు పదవన్నా, 5 ఏళ్ళు ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక అన్నా క్యాంటీన్ని ఒక రకంగా టార్గెట్ చేయడానికి గల కారణం ఏంది అసలు? అన్నా క్యాంటీన్ మీద ఈ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ అన్నా క్యాంటీన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవాలంటారు? ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇంకేం చెప్తామన్నా, ఒక నోటికాడ కూడి తీసేయాలని ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజల మీదకి ఏం ఆలోచన లేనప్పుడు నాయకులు ఏదో ఒకటి చెప్పి చేయాలి కదన్నా. ఏదో ఒక వంక పెట్టాలి కదా. అలాంటి వంక కోసం వాళ్ళు పెట్టుండొచ్చు. ఆపేయటం వల్ల ఎంతమంది ఇబ్బంది పడే చాలా మంది ఇబ్బంది పడతారన్న. మన సంగతి అంటే ఏదో ఒక పూట తినొచ్చు, కానీ బయటడన్నా రోడ్డు మీద అనకూడదేమో తెలియదు, కానీ అడుక్కునే వాళ్ళు ఉంటారు. సహజంగా మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళకి ఖచ్చితంగా సరే కనీసం ఫుడ్ దొరుకుతుందన్నా. దీన్ని తీసేయకుండా ఉంటే చాలు, అదే పుణ్యం మనకి. అది దీన్ని తీసేయకూడదు. ఇక ఒక పూట లేనాడు కూడా 2వ పూట తిని ప్రశాంతంగా ఉండగలుగుతాడు, ఒక పూట తిని. అదైతే ఇక్కడ 5 సంవత్సరాలు నేను పేదల కోసం పుట్టాను, పేదల కోసం పెరిగాను అన్న జగన్మోహన్ రెడ్డి ఈ అన్నా క్యాంటీన్ కానీ అన్నా క్యాంటీన్ తీసేయండి, అసలు రాజన్న క్యాంటీన్ అయినా పేర్లు మార్చినప్పుడైనా సరే ఎందుకు పెట్టలేకపోయారంటారు? అదే కదా మరి మేము అడుగుతుంది కదా, దాని సంగతి తెలియదు. అదే కదా మేము చెప్పేది. ఆయన కూడా పెట్టొచ్చు కదా అని మేము అంటున్నాం. ఇప్పుడు దీని మీద పెట్టారు ఏంది? ఇప్పుడు పెట్టిన దానికి నువ్వు పెట్టింది ఏంది, నువ్వు చేసింది ఏంది లేదు కదన్నా. ఇప్పుడు పెట్టి ఆయన ప్రభుత్వం వచ్చిన అన్నమాట ప్రకారం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఆగస్టు 15 రోజు ఎప్పుడో ఓపెన్ చేశారు, అంతా బాగుంది. అది ఇది పేదల కోసం కాదు, పెద్దల స్కామ్ ఉంది దీని వెనకమాలని అంబటి రాంబాబు చెప్తున్నాడు కదన్న. మరి స్కామ్ ఏం లేదన్న, అలాంటిది ఏం లేదు. 5 రూపాయలు అన్నం పెడుతున్నారు, బాగుంది. ఏంది అలాంటి వంకలు గింకలు అలాంటి ఏం ప్రజలు అన్న మీరు ఎన్నన్నా మాట్లాడండి, ప్రజలకు అంతా తెలుసు. ఏంది ఏదైనా సరే నిర్ణయం తీసుకోగలిగేది ప్రజలే, నాయకులు కాదు, ఏం కాదు. ఏదైనా సరే ప్రజల చేతిలో ఉండిద్ది, ఓటేసే ప్రజల చేతిలో ఉండిద్ది. వాళ్ళకి తెలిస్తే చాలు. వాళ్ళకి అర్థమైందంటారా? ఇప్పుడు అర్థమైందన్నా. ఇంతమందిని మీరు అడిగారన్నా, అంతమంది చూశారు కదా, ఏం చెప్పారు మీకు? ప్రతి ఒక్కడు బాగుందనే చెప్పాడు. నేను చూస్తూనే ఉన్నా నుంచి. లోపల ఒకరిని అడిగారు, ఇక్కడ ఒకరిని అడిగారు, ఇందాక ఎవరిని అడిగారు, నన్ను కూడా అడిగారు. ఫుడ్ అయితే బాగుంది, దీన్ని వంక పెట్టాల్సిన పని లేదు. మాట్లాడకూడదు. కింద కామెంట్లో కొంతమంది అంటుంది ఏంటంటే మీ అందరికి పేమెంట్లు ఇచ్చి నేను మాట్లాడేస్తున్నానంటగా. ఇచ్చారండి, నాకు ఒక 1 కోటి రూపాయలు ఇచ్చారు. కావాలంటే మీరు కూడా వచ్చి తీసుకోండి. ఇస్తున్నారు, ఎక్కడ చెక్లు ఇస్తున్నారు. అదే మేము ఆర్టిస్టులమే భయ్యా, మాకు 1 కోటి రూపాయలు ఇస్తున్నారు, సినిమా యాక్టర్లం కదా, వచ్చి తీసుకోండి మీరు కూడా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే. అలాంటిది ఏం లేదండి, మీరు అలాంటివన్నీ నమ్మకొద్దు. ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు ఎంతమంది తింటున్నారు కనపడుతుంది కదా మీకు. మేము కూడా ఇదిగో తింటున్నాం ఇదే ఫుడ్. అలా ఏం లేదు, ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు లేరు. ఆయన జెన్యూన్గా అడుగుతున్నాడు, జెన్యూన్గా ప్రజలు పబ్లిక్ సమాధానం చెప్తున్నారు. అది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.